రైట్ ఇక రేపటి నుంచి అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం ఉండబోతుంది. ఈ నేపథ్యంలో కూడా భారీగా తిరుపతికి అయితే భక్తులు పోటెత్తడం జరిగింది. అర్ధరాత్రి నుంచే టోకెన్లు జారీ మొదలైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, ఓవర్ టు యు. మాధవి, ఏదైతే రేపటి వైకుంఠ ఏకాదశికి సంబంధించి పెద్ద ఎత్తున తిరుపతికి భక్తులు తరలి వస్తున్నారు. అంటే ఆల్రెడీ రేపు వైకుంఠ ఏకాదశి ఉన్నటువంటి నేపథ్యంలో ఏకాదశి ద్వాదశి 2 రోజులు ఆల్రెడీ టీటీడీ చెప్పింది. దాదాపుగా 10 రోజుల పాటు కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా 80 నుంచి 1,00,000 మంది వరకు కూడా భక్తులకి టీటీడీ దర్శనం ఏర్పాట్లు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. మొత్తం మీద తిరుమలలో ఇప్పటికే స్వామివారి దర్శనానికి ఆల్రెడీ అంటే రేపు తెల్లవారుజామున శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. మరి వైకుంఠ ద్వారాలు తెరిచిన సమయంలో టీటీడీకి సంబంధించినటువంటి ముందుగా అధికారులు కావచ్చు, లేదంటే పాలక మండలి సభ్యులు, బోర్డు చైర్మన్ వీళ్ళందరూ కూడా దర్శనం జరుగుతుంది. దాని తర్వాత వీఐపీలకు ప్రాధాన్యత కల్పిస్తారు. వీఐపీల దర్శనం తర్వాత సర్వదర్శన భక్తుల్ని పంపిణీ వదులుతారు. అయితే ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున టీటీడీకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ తిరుమలలో ఇప్పటికే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వైకుంఠ ద్వారా ఆల్రెడీ ఉన్నటువంటి కంపార్ట్మెంట్ అన్ని కూడా భక్తులతో నిండిపోవడం జరిగింది. మరోవైపు ఆలయం వెలుతో బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యూ లైన్ అన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తిరుపతిలో ఆల్రెడీ టీటీడీకి సంబంధించి దాదాపుగా 100 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఇబ్బందులు లేకుండా ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. అయితే మనం ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నటువంటి ఇక్కడ మనం చూడొచ్చు కౌంటర్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో రామచంద్ర పుష్కర్ని అంటారు. ఇదే కాకుండా చాలా ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులకందరికీ కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చెల్లపల్లి సార్. చెర్లపల్లి. ఎప్పుడు అంటే ఏమేమి తీసుకొచ్చారు మీకు దర్శనానికి సంబంధించి? ఆధార్ కార్డు. ఎప్పటికి వచ్చింది దర్శనం? మాకు సోమవారం 11 గంటలకి నైట్. 11 గంటలకు. ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ భక్తులకు సంబంధించినటువంటి అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి వచ్చారు. అయితే వీళ్ళకి అంటే అప్పటికే విపరీతమైన భక్తులు రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో 25వ తారీఖున వీళ్ళకి దర్శనం రావడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు హ్యాపీగా స్వామివారి దర్శనానికి సంబంధించి టికెట్స్ తీసుకొని కూడా వెళ్తున్నారు. అయితే మనం ఇందాక మనం చెప్పుకున్నట్లు తిరుమలతో పాటు తిరుపతిలో కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఎక్కడ చూసినా కూడా టీటీడీకి సంబంధించిన కౌంటర్లని కూడా పెద్ద ఎత్తున భక్తులతో రావడం జరిగింది. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము ఇక్కడ చెర్లోపల్లి నుంచి వచ్చాం. ఎప్పుడు వచ్చింది దర్శనం మీకు? ఇంకా టైం చూడలేదు నా. 25వ తేదీనే వచ్చింది. నైట్ 11కి వచ్చింది. నైట్ 11కి వచ్చింది. లేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇదే ఫస్ట్. ఇంతవరకు వెళ్ళలేదు. మా హస్బెండ్ ఆర్మీలో ఉన్నారు. ఇంతవరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం. చూడొచ్చు అంటే ఇక్కడ తిరుపతిలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున. సరే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? తిరుపతి. మేము వెళ్తాం, మంత్లీ వెళ్తాం. మన లోకల్ చెర్లపల్లి. ఇక్కడ స్థానికంగా అంటే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చూడొచ్చు టీటీడీకి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్స్లో అంటే ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు కానీ తీసుకొని వస్తే ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ నెంబర్ అంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కావచ్చు, లేదా ఆధార్ నెంబర్లోని ఎంటర్ చేసి ఫోటో కూడా తీసుకుంటారు. ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళకి టికెట్స్ కేటాయిస్తున్నారు. అయితే ఆల్రెడీ టీటీడీ చెప్పింది కాబట్టి 10 రోజుల పాటు ఆల్రెడీ ఏకాదశి ద్వాదశి అంటే రేపు ఎల్లుండికి సంబంధించినటువంటి టికెట్స్ అన్నీ ఇక్కడ కౌంటర్స్లో అన్నింటిలో కూడా అయిపోవడం జరిగింది. దాదాపుగా 30,000 టికెట్లని ప్రతిరోజు కూడా ఇస్తున్నారు. ఈ 30,000కి సంబంధించిన టికెట్లు అయిపోయాయి. అయితే దాని తర్వాత అంటే ఆల్రెడీ టీటీడీ చెప్పింది కాబట్టి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారని చెప్పిన నేపథ్యంలో ఆ రకమైనటువంటి 24, 25, 26 ఆ రోజులకు సంబంధించినటువంటి దర్శనాలకు సంబంధించినది ప్రస్తుతానికి కొనసాగుతుంది. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు అంటే టీటీడీ గతంలో ఎన్నో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈసారి మాత్రం పెద్ద ఎత్తున కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుపతిలో అంటే ప్రధానంగా తిరుపతిలో 100 ప్రాంతాల్లో 100 కౌంటర్లు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించిన స్థాయిలో అర్ధరాత్రి విపరీతమైన భక్తులు వచ్చిన నేపథ్యంలో రాత్రి నుంచే కూడా భక్తులకి అందరికీ కూడా ఈ దర్శనం టికెట్లకు సంబంధించి అన్ని కూడా పంపిణీ చేస్తున్నారు. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా విపరీతమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. అయితే రేపు ఎల్లుండి మాత్రం ఈ విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. దాని తర్వాత కాస్త తగ్గుముఖం పడుతుంది అంటున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి కావచ్చు, లేదంటే ఏపీ నుంచి కావచ్చు, తమిళనాడు, కర్ణాటక ఇట్లా పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువగా భక్తులు వస్తున్నారు. ఒకవైపు ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అంటేనే స్వామివారికి సంబంధించినటువంటి
జన్మ నక్షత్రం. ఆ జన్మ నక్షత్రం రోజు స్వామివారి ఆలయం వద్దగానే ఉండొచ్చు కావచ్చు, లేదంటే ఆలయం సమీపంలో అక్కడ ఉండి స్వామివారిని దర్శనం చేసుకుని దాని తర్వాత మోక్ష మార్గమైనటువంటి వైకుంఠ ద్వారాల గుండా వెళ్తే చాలా మంచి జరుగుతుంది అనేది భక్తుల విశ్వాసం. అందువల్లనే ఏకాదశి ద్వాదశి 2 రోజులు ఎక్కడెక్కడి నుంచో కూడా తిరుమలకు భక్తులు వస్తారు. అందువల్లనే స్వామివారికి సంబంధించిన టీటీడీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటికే ఆ టీటీడీకి సంబంధించిన ఏర్పాట్లలో లడ్డు ప్రసాదాల విషయాలు కావచ్చు, లేదంటే గదులు కాటేజీల విషయాలు కావచ్చు, లేదంటే వీఐపీలని కేవలం వీఐపీలు ప్రోటోకాల్ పరిధిలో వచ్చిన వారికి మాత్రమే దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం కావచ్చు, ఇట్లా రకరకాల చర్యలు తీసుకుని కేవలం సామాన్యులకి ఎక్కువగా పెద్దపీట వేసే విధంగా ఈసారి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానివల్లనే ఈ రకమైనటువంటి భక్తుల సంఖ్య విపరీతంగా తిరుమలకు వస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా చెప్పండి. గోపినాథ్, గతంలో కంటే ఇప్పుడు పోల్చుకుంటే చలి తీవ్రత, ఉష్ణోగ్రతలు కూడాను కనిష్ట స్థాయికి చేరుకుంటూ ఉన్నాయి. ఒక్కొక్కసారి పరిమితికి మించి క్యూ లైన్ల నుంచి బయటికి రావడం జరుగుతుంటుంది. మనం చూస్తున్న విజువల్స్ లో భారీ ఎత్తున అయితే జనసంద్రంగా కనిపిస్తుంది, తోసుకుంటూ కూడా పోతున్నారు. ఆ విజువల్స్ కూడా మన స్క్రీన్ మీద చూడొచ్చు. సో భారీ ఎత్తున కూడా వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో ఇటువైపు ఉష్ణోగ్రతలు చూసుకుంటే కనిష్ట స్థాయికి, అంటే గతంలో కంటే కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మరి ఆ పరంగా ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందా టీటీడీ? అంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు చలికాలం, శీతాకాలం కాబట్టి ఖచ్చితంగా తిరుమలలో విపరీతమైన చలి కొనసాగుతుంది. ఎందుకంటే గదులు, కాటేజీలు దొరకని భక్తులు చాలా అవస్థలు పడుతున్నారు. ఇక ఈ ప్రత్యేక దినాలు ఏదైతే ఉందో ఏకాదశి, ద్వాదశి 2 రోజులకి దాదాపుగా 2 లక్షల మంది ఇక్కడ తిరుమలలో వేచి ఉంటారు. కాబట్టి వాళ్ళకందరికీ చాలా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈదురుగాలు భారీగా ఉన్నాయి. మహిళలు, చిన్నపిల్లలు చాలా అవస్థలు పడుతున్నారు. మరోవైపు వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అందుకే టీటీడీ గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని తిరుమల వైకుంఠం కంపార్ట్మెంట్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో, అంటే శ్రీవారి ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి నారాయణగిరి పార్కులో కంప్లీట్గా చాలా ప్రాంతాల్లో షెడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షెడ్లు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడం కారణంగా చాలామంది భక్తులు అక్కడ సేదతీరి కాస్త ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ భక్తులు గమనించేది ఒకటి, ఎక్కడ కూడా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఆ 2 రోజుల్లో స్వామిని దర్శనం చేసుకోవాలని వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే అది స్వామివారికి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజు మాత్రం ఎక్కువగా ప్రియారిటీ తీసుకుంటారు. ఈ చలి సమస్యలు, ఇబ్బందులు ఎన్నున్నా కూడా అవన్నీ కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్న నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. మరోవైపు ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లు టీటీడీకి సంబంధించి ప్రత్యేకంగా ఉన్నటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది కావచ్చు, లేదంటే తిరుపతి అర్బన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు వీళ్ళు కూడా పెద్ద ఎత్తున సమన్వయం చేసుకుని ఎక్కడా కూడా స్టాంపీడ్, అంటే తొక్కుసలాటలు, తోపుసలాటలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ప్రస్తుతానికి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లో నిమగ్నయ్యారని మనం చెప్పొచ్చు. చూద్దాం మరికొన్ని గంటల్లోనే స్వామివారికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి గడియలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు తెల్లవారుజామున 2 గంటలు, అంటే 1 గంట 20 నిమిషాల సమయంలో స్వామివారికి సంబంధించినటువంటి ధనుర్మాసం గడియలు ప్రారంభమై ఆ సమయంలో స్వామివారి కైంకర్యాలు జరుగుతాయి శ్రీవారాలయంలో. దాని తర్వాత వీఐపీలకు ప్రాధాన్యత కల్పిస్తారు. దాని తర్వాత సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తారు. అంటే మొత్తం మీద స్వామివారికి సంబంధించిన దర్శనంలో రేపు 80 నుంచి 90 వేల మందికి వారికి మాత్రమే దర్శనం ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన రద్దీ వచ్చినప్పటికీ కూడా ఆలయం లోపల వీళ్ళకందరికీ కూడా దర్శనం చేయించేటటువంటి కెపాసిటీ ఉండదు. ఎందుకంటే గర్భాలయంలో లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత బయట వచ్చి ఏదైతే స్వామివారికి సంబంధించి గర్భాలయం చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఆ వైకుంఠ ద్వారాలు ఏదైతే ఉంటాయో వాటిలో భక్తులు వెళ్ళి బయట రావాలి. అంటే 2 సార్లు భక్తులు ఒక భక్తుడిని 2 సార్లు లోపలికి పంపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందుల మధ్యనే ఉంటుంది. అయినప్పటికీ కూడా టీటీడీ కొన్ని ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్తుంది. మొత్తం మీద శ్రీవారి ఆలయంతో పాటు శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలు కావచ్చు, లేదంటే తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి చాలా ప్రాంతాల్లో కూడా భక్తులు లక్షలాది మంది స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.